ఫ్రెండ్స్ ఈ రోజు నేను మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రికమెండ్ చేసిన ఒక గేమ్ నైతే ఆడబోతున్నాను. అండ్ ఆ గేమ్ పేరు వచ్చేసి రోబ్లాక్స్ లో ఉన్న స్పీడ్ కీబోర్డ్ లక్కీ బ్లాక్ ఎస్కేప్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ గేమ్ లోపలికైతే వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే కీబోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అంటే లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మనం వచ్చేసి ఇలా వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే +1 స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లెవెల్ 1 ఉంది కదా, ఇది వచ్చేసి చూడండి మనకు లెవెల్ 1 ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇంకా కొంచెం ఉంటే లెవెల్ 2. ఓకే గైస్, చూస్తున్నారు కదా, లెవెల్ 2 కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇలా మనం రన్ చేస్తున్న కొద్దీ, అంటే ఈ కీబోర్డ్ పైన నడుస్తున్న కొద్దీ మనకి ఏంటంటే మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో పదండి గైస్, అక్కడ వచ్చేసి మన బేస్ అయితే ఉండే కదా, లోపలికైతే వెళ్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఓకే చూడండి, అరే ఇక్కడ నేను చూసుకోలేదబ్బా, అదేంటంటే ఇక్కడ మనకు మధ్య మధ్యలో మనకు వెళ్ళకుండా కొంచెం లోయల టైప్ లో ఉన్నాయన్నమాట. అక్కడ వచ్చేసి మనం జంప్ చేయాలనుకుంటా. సో పదండి, మనం ఏంటంటే ఇక్కడ ముందుకైతే వెళ్దాము. అక్కడ మనకు విండ్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఇదిగో ఇక్కడైతే ఇవి జంప్ చేయాలన్నమాట. సో చూసుకోవాలి, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ జంప్ చేయాలి. కానీ చూస్తున్నారు కదా, చాలా లాంగ్ లాంగ్ అయితే ఉంది. అయినా పర్లేదు, ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ నిలబడదాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైనా ఒక లక్కీ బ్లాక్ అయితే వస్తుంది. కామన్ అయితే ఉన్నాయి అనమాట ఇందులో. ఓకే, నేనైతే ఈ గోల్డెన్ లక్కీ బ్లాక్ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ చూద్దాం, ఇది వచ్చేసి నా బేస్ అనమాట, కనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, అందులో నాకు ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్ అయితే వచ్చిందనమాట. దీని పేరు వచ్చేసి బోనికా అంబులాబు. అండ్ దీన్ని వచ్చేసి నేను ఇక్కడైతే పెట్టేశాను. చూడండి గైస్, దాని నుంచి మనకి ఏంటంటే డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నా దగ్గర టోటల్గా వచ్చేసి $24 అయితే ఉన్నాయన్నమాట. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గర 120 అయితే ఉన్నాయి. అండ్ దీని లెవెల్ 2 కి అయితే అప్గ్రేడ్ చేస్తాను. ఇది చూడండి, మనకు ఒక్క సెకండ్ కి $13 అయితే ఇస్తుంది అనమాట. సో ఒకసారి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర 181 అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఏంటంటే షూస్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ ని సెల్ చేసేందుకు సెల్స్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ షూస్ లో చూద్దాం, ఇక్కడ మనకి ఏంటంటే $250 ఉంటే వేరే దాన్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. చాక్లెట్ బూట్స్ అంట. ఒకసారి చూద్దాం పదండి, నా దగ్గర అయితే 250 అవుతుండొచ్చు అనుకుంటా. ఓకే గైస్, ఫైనల్లీ నా దగ్గర వచ్చేసి $484 అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ $250 కి చాక్లెట్ బూట్స్ అయితే పర్చేజ్ చేశాను. ఎందుకంటే ఇది మనం ఒక్కసారి నడిస్తే 2 స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఇంతకుముందు మనకి ఏంటంటే జస్ట్ 1 స్పీడ్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు చూడండి 2 అయితే వస్తుంది. ఇలా అయితే మనకి ఏంటంటే మన లెవెల్స్ తొందరగా అయితే ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మనం ఏంటంటే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళొచ్చు అనమాట. సో పదండి, ఇంతకుముందు మనం ఏంటంటే స్టేజ్ 1 మాత్రమే కంప్లీట్ చేసాం కదా, ఈసారి మనం ఏంటంటే స్టేజ్ 2ని కూడా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో ఓకే గైస్, ఇంతవరకు అయితే వచ్చేసాం. అండ్ దీన్ని అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బాల్ అయితే వస్తున్నాయి. అండ్ దీన్ని వచ్చేసి ఈజీగా తప్పించుకుని వెళ్ళొచ్చు. ఓకే గైస్, ఇదిగో చూడండి, ఈసారి మనం ఏంటంటే దీన్ని కూడా దాటుకొని స్టేజ్ 2 వరకు అయితే వెళ్తాము. అర్రే ఓకే, అమ్మయ్య గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే దాన్ని అయితే తప్పించుకొని ఉన్నాము. కానీ ఏంటంటే ముందు మనకి ఏంటంటే డేంజర్ అయితే ఉందన్నమాట. సో అక్కడ 1 నుంచి తప్పించుకుంటామో లేదో డౌట్ గా ఉంది. ఇక్కడ మనం ఏంటంటే సెకండ్ లక్ ఉంది కదా, దీన్ని అయితే రోల్ చేసి చూద్దాం. ఇందులో మనకి ఏంటంటే ఎలాంటి లక్కీ బ్లాక్ వస్తో తెలుస్తుంది. మనకి ఏంటంటే అన్కామన్ అయితే వచ్చింది. సో చూద్దాం గైస్, ఈ అన్కామన్ లక్కీ బ్లాక్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఇక్కడ పడేద్దాము. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఇందులో ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది. ఓకే, ఇందులో వచ్చేసి నాకు ఏంటంటే డిఫరెంట్ బ్రెయిన్ డ్రాట్ అయితే వచ్చింది. దీని పేరు వచ్చేసి ఫ్లోరా. అండ్ ఇది వచ్చేసి మనకు లెవెల్ 1 నుంచే $24 అయితే ఇస్తుంది అనమాట. సో చూద్దాం, దీన్ని అయితే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే నా దగ్గర చాలా డబ్బులు అయితే ఉన్నాయి కదా, డబ్బులు అన్నిటితో నేను ఏంటంటే దీని లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసి చూస్తాను. అప్పుడు వచ్చేసి ఇది ఎన్ని డబ్బులు ఇస్తో తెలుస్తుంది అనమాట. ఓకే, టోటల్ గా లెవెల్ 8 వరకు అయితే అప్గ్రేడ్ చేశాను. ఇది వచ్చేసి $47 ఇస్తుంది ఒక్క సెకండ్ కి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే $13 అయితే ఇస్తుంది. దీని లెవెల్స్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి $19 ఇస్తుంది అనమాట. సో మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర $1000 అయితే ఉన్నాయి. అండ్ చూద్దాం, దీనికి వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి 6800 అయితే ఉందన్నమాట. క్యాండీ బూట్స్ అయితే ఉన్నాయి. అప్పుడు మనం వాటిని అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ అప్పట్లోపు మనం ఏంటంటే ఇక్కడ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే థ్రెడ్ మిల్స్ కూడా ఉన్నాయి, వాటిపైన మనం స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లెవెల్ వచ్చేసి ప్రెసెంట్ 10 అయితే నడుస్తుంది కదా, ఎప్పుడైతే 20 అవుతుందో అప్పుడు మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ గా అయితే పరిగెత్తొచ్చు. అయితే ఫ్రెండ్స్, అప్పట్లోపు మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి గేమింగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఫైనల్లీ ఫ్రెండ్స్, మనం వచ్చేసి లెవెల్ 15 వరకు అయితే వచ్చేసాము. అండ్ పదండి గైస్, ఈసారి వెళ్దాం. ఈసారి వచ్చేసి మనం ఏంటంటే చాలా దూరం వరకు అయితే వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. జంప్ చేసేటప్పుడు మనం ఏంటంటే గుంతలలో పడిపోయే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ ఓకే, చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే ఫాస్ట్ గా తప్పించుకుంటూ ఇక్కడ ఇంకో స్టేజ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే దాటాలి. అండ్ చూద్దాం, ఈసారి ఒక్కసారి అయితే మనం దీన్ని అయితే దాటుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టేజ్ 3 అయితే ఉంది కదా, దీన్ని అయితే దాటేసేయాలి. వెళ్దాం పదండి, నాకు తెలిసి దీన్ని అయితే దాటుతామేమో అనుకుంటున్నా. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే దీన్ని అయితే దాటేసాం గైస్.
అండ్ ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ లక్ చూడండి 6% అయితే ఉందన్నమాట. కానీ ఏంటంటే నేను దాన్నయితే తీసుకోవట్లేదు. ఇక్కడేంటి అరే గైస్ చూడండి. అదేంటంటే మనకిక్కడ మనకు కీబోర్డ్ ఉంటుంది గదా! సో, దాని బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. మనం ఫాస్ట్‌గా అయితే వెళ్ళాలి. అర్రే! గైస్ మనం ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. సో, ఇలా అయితే మనం కుదరదు. అయితే మనం ఏంటంటే అక్కడ 6% లక్కుదుంది గదా! ఆ బ్రెయిన్ రాట్‌నయితే తీసుకొద్దాం. అంటే ఆ లక్కీ బ్లాక్ ఉంది గదా! సో, దాన్నయితే తీసుకొద్దాం. అందులో వచ్చేసి మనకేంటంటే ఇంకా కొంచెం బెటర్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చు. అప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులుంటాయి కాబట్టి వేరే బూట్స్‌నయితే మనం కొనుక్కోవచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 3ని గూడా దాటేసాం. ఇక్కడొచ్చేసి చూద్దాం. ఈసారి మనకేంటంటే ఇందులో రేర్‌దయితే వచ్చిందన్నమాట లక్కీ బ్లాకు. అంటే మనకు రేర్ బ్రెయిన్ రాట్ అయితే వస్తుండొచ్చనుకుంటా. కానీ చూద్దాం. ఇది ఎన్ని డబ్బులిస్తదో తెలుస్తది. ఇందులో వచ్చేసి ఎలాంటి బ్రెయిన్ రాట్ వచ్చిందో చూద్దాం. టిమ్ సీజ్ అయితే వచ్చింది. $48 ఇస్తుందన్నమాట ఒక్క సెకండ్‌కి. అండ్ దీని లెవెల్స్ కూడా మనం అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కానీ ఏంటంటే ముందుగా వీటి నుంచి మొత్తం డబ్బులు చూస్తే 17,000 అయితే ఉన్నాయి గైస్ నా దగ్గర. ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే ఒక 7,000 అయితే ఉంచుకుందాము. అర్రే గైస్! మొత్తం డబ్బులన్నీ యూజ్ చేసేసాను. ఎందుకంటే మనకు 6,000 అయితే కావాలన్నమాట. వేరే షూస్‌నయితే కొనుక్కుందాం అనుకున్నాం కదా! 6,800 అయితే కావాలి. మనం కొంచెం సేపు వెయిట్ చేస్తే మనకు డబ్బులైతే వస్తుండొచ్చనుకుంటా. ఓకే. 6,300 అయితే ఉన్నాయి. 6,800 కావాలి మనకు. ఓకే గైస్. ఫైనల్ మనకొచ్చేసి 7,000 అయితే ఉన్నాయి. ఇప్పుడొచ్చేసి నేను క్యాండీ బూట్స్‌నయితే కొనుక్కున్నాను. దీనికొచ్చేసి మనకేంటంటే చూడండి 5 స్పీడ్ అయితే ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ గైస్. ఇంతకుముందు జస్ట్ 2 స్పీడే ఉండే గదా! ఇప్పుడు చూడండి 5 స్పీడు. అంటే మనం ఏంటంటే లెవెల్స్‌ని ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ జేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ రివార్డ్ సెక్షన్‌లో ఫ్రీగా 2 బ్రెయిన్ రాట్స్ అయితే వచ్చేసాయి. వాటిని చూద్దామా అండి? వాటిని మనం బేస్‌లో అయితే పెట్టేద్దాం. ఎందుకంటే వీటి నుంచి కూడా మనకి ఎన్నో కొన్ని డబ్బులైతే వస్తాయి గదా! ఓకే. ఇదొచ్చేసి అర్రే గైస్! ఇదిగో చూడండి. ఇదేంటంటే మనకు ఎమర్లాండ్ బ్రెయిన్ రాట్ అంట. లెవెల్ 1 నుంచే $300 అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి ఇది చూద్దాం. ఇది కూడా మనకు ఎమర్లాండ్ బ్రెయిన్ రాటే. అండ్ ఇది కూడా లెవెల్ 1 నుంచి చూడండి $300 ఇస్తుందన్నమాట. ఒక్కొక్క సెకండ్‌కి ఇవేంటి ఇంతగానో డబ్బులిస్తున్నాయి. గైస్ చూస్తున్నారు కదా! వీటి లెవెల్స్ అయితే అప్‌గ్రేడ్ చేద్దాం గైస్. అప్పుడు మనకేంటంటే ఇవి ఇంకా ఎక్కువ డబ్బులైతే ఇస్తాయి. ఫైనల్లీ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వీటి లెవెల్స్ వచ్చేసి 12 వరకైతే చేసేసాను. అండ్ ఇవి చూస్తున్నారు కదా! 1000 ఇస్తున్నాయి ఒక్కొక్క సెకండ్‌కి. ఇవి వచ్చేసి ఎమర్లాండ్ బ్రెయిన్ రాట్స్ కదా! అందుకే ఎక్కువ డబ్బులైతే ఇస్తున్నట్టున్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర చూస్తుండగానే థౌసండ్స్‌లలో డబ్బులైతే అవుతున్నాయన్నమాట. సో చూడండి టోటల్‌గా నా దగ్గర 55,000 అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే వేరే వాటినైతే కొనుక్కోవచ్చు. కానీ ఫ్రెండ్స్ వేరే దాన్ని కొనుక్కోవాలంటే మనకు 2,50,000 అయితే కావాలన్నమాట. కానీ అప్పట్లో మనం ఏంటంటే ఒక టైల్‌నయితే కొనుక్కోవచ్చు. వైట్ టైల్ అంట. సో చూద్దాం. దానికేంటంటే మనకు స్పీడ్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇదిగో చూడండి మనకొచ్చేసి బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి గైస్. బావుంది గదా! నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓకే. దాంతో పాటుగా మనకేంటంటే స్పీడ్ గూడా చూడండి 7, 8 వస్తుందన్నమాట ఒక్కొక్క సెకండ్‌కి. ఓకే. పర్లేదు. మనదొచ్చేసి లెవెల్ 19 అయితే ఉంది. ఫైనల్లీ మనం ఏంటంటే లెవెల్ 20కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు. అండ్ మళ్ళీ లెవెల్ 1కి అయితే వచ్చేసాం గదా! మళ్ళీ మనం ఏంటంటే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. కానీ పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ చూడండి 15 అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనం రీబర్త్ కొట్టాం కదా! ఫ్రెండ్స్ మన లెవెల్స్ చూడండి ఫాస్ట్‌గా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయన్నమాట. ప్రెజెంట్ వచ్చేసి లెవెల్ 17 అయితే ఉంది. అయితే ఒకసారి డబ్బులు చూద్దాము. ఎందుకంటే మనం వేరే బూట్స్‌ని అయితే కొనుక్కుందాం. ఓకే. ఫైనల్లీ మన దగ్గర 3,33,000 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫైర్ బూట్స్ అయితే ఉన్నాయి. వీటినైతే కొనుక్కున్నాను. వీటి స్పీడ్ చూడండి 20 అయితే ఉంది. అండ్ అలాగే మనం రీబర్త్ కొట్టాం కాబట్టి ఇదిగో చూడండి 60 స్పీడ్ వస్తుంది ఒక్కొక్క సెకండ్‌కి గైస్ చూస్తున్నారు కదా! లెవెల్ 20 నుంచి మనం ఈజీగా అయితే లెవెల్ 30 వరకైతే చేరుకోవచ్చు అనుకుంటా. అప్పుడేంటంటే మనం చాలా దూరం అయితే వెళ్ళొచ్చనమాట. అప్పుడు మనకి ఇంకా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ మనకేంటంటే రివార్డ్‌లో మనకు బెల్లెరినా క్యాపుచినో అయితే వచ్చింది. అండ్ చూద్దాం గైస్. ఇది కూడా మనకు ఎమర్లాండ్ బ్రెయిన్ రాటా? ఇదేంటంటే మనకు అమెస్థిస్ట్ బ్రెయిన్ రాట్ అంట. గైస్ చూస్తున్నారు కదా! 3,200 ఇస్తుంది ఒక్క సెకండ్‌కి. అర్రే ఫ్రెండ్స్ చాలా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే వస్తున్నాయన్నమాట మనకు ఫ్రీగా రివార్డ్ సెక్షన్‌లలో. అండ్ ఓకే. ఇక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. నా దగ్గరొచ్చేసి 3,00,000 అయితే ఉన్నాయి గదా! 3,00,000 మొత్తాన్ని గూడా దీనిపైనైతే యూజ్ చేశాను. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీని లెవెల్‌ని గూడా 12 చేసేసాను. అండ్ ఇది చూడండి మనకేంటంటే 9,000 ఇస్తుందన్నమాట ఒక్క సెకండ్‌కి. ఇవొచ్చేసి ఎమర్లాండ్ బ్రెయిన్ రాట్స్ 2,000 ఇస్తే ఇదొచ్చేసి 9,000 చాలా డబ్బులు గైస్. చూస్తున్నారు కదా! నా దగ్గర లాక్స్‌లలో డబ్బులైతే జనరేట్ అవుతున్నాయి. అండ్ ఓకే. డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే 4,00,000 అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం ఏంటంటే 50 మిలియన్స్ గైస్ చూస్తున్నారు కదా! 50 మిలియన్స్ కావాలంట. ఎలక్ట్రిక్ బూట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఫైర్ బూట్స్ అయితే ఉన్నాయి కదా! రీబర్త్ చూద్దాం. రీబర్త్ వచ్చేసి మనం ఏంటంటే 40 లెవెల్‌కి ఇంక్రీజ్ అయితే రీబర్త్ అయితే కొట్టొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫైనల్లీ నా లెవెల్‌నొచ్చేసి నేను 30 వరకైతే ఇంక్రీజ్ చేసేసాను. అయితే ఇక్కడ నేనేంటంటే కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను.
ఎందుకంటే ఇక్కడ నాకు వైట్ టేల్ అయితే వస్తుంది కదా, దాని ప్లేస్ లో మనం వేరే దాన్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ 5 lakh కి. సో అది వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ టేల్, దీని చూడండి మనకు 2.0 అయితే ఉందన్నమాట. సో ఇంతకు ముందు మనకు 60 వచ్చిండే కదా, ఇప్పుడు చూడండి 80 వస్తుంది. అంటే మనం స్పీడ్ ని ఇంకా కొంచెం ఫాస్ట్ గా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే లెవెల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్ మన లెవెల్ వచ్చేసి 40 కి అయితే ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ రీబర్త్ అయితే కొట్టేద్దాం. ఓకే గైస్, ఇక్కడ నేను ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ లెవెల్ 1 అయితే ఉంది కదా, సో ఈసారి ఏం చేద్దామంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మన బేస్ వచ్చేసి ఇదే అనమాట. ఓకే గైస్, డబ్బులన్నీ కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే ఇదిగో చూడండి, ఇప్పుడు వచ్చేసి స్పీడ్ చూడండి, ఇంతకుముందు మనకు 80 వచ్చింది కదా, ఈసారి వచ్చేసి మనకు 120 అయితే వస్తుంది అనమాట. సో మళ్ళీ మనం ఏంటంటే 40 స్పీడ్ని అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. అండ్ నా దగ్గర వచ్చేసి చూడండి గైస్ 4.5 మిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఏంటంటే 5 మిలియన్స్ అయితే కావాలి. ఓకే 5 మిలియన్స్ అయినాయి. ఇప్పుడు నేను ఏంటంటే వేరే ఒక టైల్ అయితే కొనుక్కుంటాను, అది వచ్చేసి గ్రీన్ టైల్. సో దీంతో వచ్చేసి మనకి ఏంటంటే స్పీడ్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు 120 వచ్చింది కదా, ఇప్పుడు చూడండి 180 వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే వేరే షూస్ ని కొనుక్కోవాలంటే 50 మిలియన్స్ అయితే ఉండాలి. 50 మిలియన్స్ అయితే ఇంతట్లో నా దగ్గర అయితే ఉండవు, నేను వేరే బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ లెవెల్ ప్రెసెంట్ అయితే 30 వరకు అయితే ఉంది, మనం 40 అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం 40కి అయితే రీబర్త్ కొట్టాం కదా. ఫైనల్లీ ఫ్రెండ్స్ మన లెవెల్ వచ్చేసి 40 అయితే అయిపోయింది. అండ్ పదండి ఈసారి మనం ఏంటంటే చాలా స్పీడ్ గా అయితే చూసారు కదా, ఏమాత్రం జంప్ చేయకుండా స్టేజ్ 1 అయితే దాటేసాము. అండ్ పదండి ఈసారి మనం ఏంటంటే స్టేజ్ 2 కి అయితే వెళ్ళాలి. ఓకే గైస్, స్టేజ్ 2 కి అయితే వచ్చేసాం. అండ్ స్టేజ్ 3 ని కూడా దాటేసాము. ఇది వచ్చేసి స్టేజ్ 4 అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది కదా, దీన్ని మనం ఫాస్ట్ గా అయితే దాటేయచ్చు. ఓకే చూడండి గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జంపింగ్ అయితే ఉంది, అది కూడా చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట. సో ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓకే ఇటువైపు చూద్దాం, ఇటువైపు నుంచి ఇటువైపు, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే 5th స్టేజ్ని కూడా కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ 6th అయితే ఉందన్నమాట. చూడండి అది వచ్చేసి దమా పడిపోతుంది అనమాట. సో పదండి 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 పదండి. అర్రే గైస్, మనం ఏంటంటే దీన్ని దాటలేకపోతాం అనుకుంటా. సో మనం ఏంటంటే 5th స్టేజ్ వరకు అయితే వెళ్ళాం కదా, అక్కడ మనకి ఏంటంటే ఎలాంటి బ్రెయిన్ రాట్స్ వస్తాయో ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 5 వరకు అయితే వచ్చేసాం కదా, ఇది వచ్చేసి స్టేజ్ 6 అనమాట. అండ్ ఇక్కడ చూడండి 32% లక్ అయితే ఉంది. చూద్దాం గైస్, ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి లక్కీ బ్లాక్ వస్తుందో. ఇందులో మనకి ఏంటంటే ఎమెర్లాండ్ అయితే వచ్చింది. అంటే నా దగ్గర ఆల్రెడీ బేస్ లో ఇవైతే ఎమెర్లాండ్ అయితే ఉన్నాయి కదా, సో ఇవే బ్రెయిన్ రాట్స్ అయితే వస్తుండొచ్చు, అంటే అలాంటివి వస్తుండొచ్చు. చూద్దాం గైస్, దీనికి వచ్చేసి మనకు ఇందులో మంచి బ్రెయిన్ రాట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కానీ ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉండే కదా, సేమ్ అదే వచ్చింది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అయినా పర్లేదు ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడైతే పెట్టేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఫ్రీగా రివార్డ్స్లలో వేరేదే వచ్చిందనమాట, త్రాలాలేలో త్రాలాలా. సో చూద్దాం, ఈ బ్రెయిన్ రాట్ వచ్చేసి మనకి ఏంటంటే, అరే గైస్ ఇది చూడండి, ఇది వచ్చేసి మిథిక్ బ్రెయిన్ రాటు లెవెల్ 1 నుంచే 19,000 అయితే ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని నా దగ్గర ఉన్న బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటి లెవెల్స్ వచ్చేసి అప్గ్రేడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈసారి మళ్ళీ స్టేజ్ 5 అయితే దాటేసి స్టేజ్ 6 వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం చాలా ఫాస్ట్ గా అయితే తప్పించుకోవాలన్నమాట. సో నా వల్ల అవుతుందో కాదో కానీ ట్రై చేస్తున్నాను, కానీ కావట్లేదు. అంటే మనం ఇంకా కొంచెం స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను నా స్పీడ్ ని చాలా కష్టపడి ఇంక్రీజ్ చేసుకుంటున్నాను కదా. అయితే ఇక్కడ నాకైతే ఒక చిన్న ట్రిక్ అయితే తెలిసింది. అదేంటంటే ఇక్కడ టెలిపోర్ట్ ఉంది కదా, సో దీంట్లో వచ్చేసి మనం ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఆ డబ్బులతో మనం ఏంటంటే ఇక్కడ స్టేజ్లను అయితే స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ స్టేజ్ వచ్చేసి 7 ఉంది కదా, దాని దగ్గరికి మనం వెళ్ళాలంటే మన దగ్గర 10 మిలియన్స్ అయితే ఉండాలి. అయితే నా దగ్గర 10 మిలియన్స్ అయితే అవుతుండొచ్చు అనుకుంటా. ఓకే చూడండి, నా దగ్గర వచ్చేసి 27 మిలియన్స్ అయితే అయినాయి అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే అక్కడికైతే వెళ్తున్నాను. 10 మిలియన్స్ ఉన్నాయి కదా, స్టేజ్ 7 అయితే మనం ఇక్కడ స్టేజ్ 6 ఉంది కదా, దాన్ని దాటలేకపోతున్నాం కదా, అందుకే నేను ఏంటంటే దాన్ని అయితే స్కిప్ చేసి ఇచ్చాను. సో చూడండి గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే దాన్ని స్కిప్ చేసేసి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ముందు చూడండి, ఇది వచ్చేసి స్టేజ్ 7 అనమాట. సో దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే నేను ఏంటంటే ఇక్కడ చూడండి లక్ వచ్చేసి 96% ఉంది. అందుకే ఇక్కడ నేను ఏంటంటే నిలబడుతున్నాను, ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో తెలుస్తుంది అనమాట. నాకు ఒకటి గోల్డెన్ అయితే వచ్చింది, అండ్ రూబీది. ఫ్రెండ్స్ చూడండి, చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది అనమాట. అంటే లక్కీ బ్లాక్ అయితే వచ్చింది, గోల్డెన్ది రూబీ బ్లాక్ అయితే వచ్చింది అనమాట. చూద్దాం ఇందులో వచ్చేసి మనకు ఎన్ని డబ్బులు ఇచ్చేది వస్తుందో తెలుస్తుంది. ఓకే ఫైనల్లీ ఇది టాటా సౌర్. అండ్ ఇదిగో చూడండి 3000 ఇస్తుంది అనమాట లెవెల్ 1 నుంచే. పర్లేదు గైస్, దీన్ని వచ్చేసి మనం ఇక్కడ పెట్టేసి దీని లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తే ఎన్ని ఇస్తుందో తెలుస్తుంది. ఓకే దీని లెవెల్ వచ్చేసి 30 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. ఇదిగో చూడండి 57,000 అయితే ఇస్తుంది అనమాట. కానీ నా దగ్గర ఉన్న దాంట్లో ఈ మిథిక్ బ్రెయిన్ రాట్ ఉంది కదా, దీని లెవెల్ వచ్చేసి చూడండి జస్ట్ 27 ఉంది. కానీ ఏంటంటే 2,22,000 ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అయితే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఫ్రీ రివార్డ్స్ లలో ఇంకోటి అయితే వచ్చింది, మట్టియో. సో చూద్దాం గైస్, ఈ మట్టియో వచ్చేసి నాకు తెలిసి ఇంకా పవర్ఫుల్ అనుకుంటా. కాస్మిక్ గైస్, ఇదిగో చూడండి కాస్మిక్ బ్రెయిన్ రాట్ ఇది. దీన్ని ఏంటంటే మనం ఇక్కడ ఇది తక్కువ డబ్బులు ఇస్తుంది కదా, దీని ప్లేస్ లో పెట్టేద్దాము.
అండ్ ఓకే. దాన్నైతే అక్కడ పెట్టేసాం గదా! ఇప్పుడు నేను డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటాను. ఈ డబ్బులన్నిటిని దాని పైనైతే యూజ్ చేస్తాను. అప్పుడొచ్చేసి అది ఎన్ని డబ్బులిస్తదో తెలుస్తదనమాట. అలాగే దాని లెవెల్ గూడా ఎంతవుతదో తెలుస్తుంది. ఫైనల్ ఫ్రెండ్స్ దీని లెవెల్‌నొచ్చేసి 20 వరకు చేసాము. అండ్ ఇదిగో చూడండి లెవెల్ 20కి ఇది 2,66,000 అయితే ఇస్తుందనమాట. లెవెల్ 20కే. అండ్ ఇంకా మనం ఏంటంటే దాని లెవెల్స్ 30 అప్‌గ్రేడ్ చేసామంటే చాలా డబ్బులు ఇస్తుండొచ్చు. అయితే ఫ్రెండ్స్ నా దగ్గర బేస్‌లో ఫస్ట్ పెట్టినయి మనకు అంతగనం ఎక్కువ డబ్బులైతే ఇవ్వట్లేదు గదా! వాటినైతే తీసుకున్నాను. వీటినొచ్చేసి 3 బ్రెయిన్ రాట్స్ అనమాట. వీటినొచ్చేసి నేనేంటంటే ఇక్కడ సెల్ చేసేస్తాను. అండ్ అలాగే నా దగ్గర ఇంకా చాలా డబ్బులున్నాయి గదా! ఇక్కడ మనం ఏంటంటే టెలిపోర్ట్‌నైతే క్లిక్ చేద్దాం. స్టేజ్ 7 కైతే పోతామనమాట డైరెక్ట్. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే 96% లక్ ఉంది గదా! సో దాన్నైతే తీసుకుందాం. ఈసారి మనకేంటంటే నార్మల్ రూబీదైతే వచ్చిందనమాట. చూద్దాం. ఈసారి వచ్చేసి మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తదో. ఓకే. ఇందులో వచ్చేసి నాకు మంచి బ్రెయిన్ రాట్ రావాలని అనుకుంటున్నాను. అండ్ ఓకే. నార్మల్‌దైతే వచ్చిందనమాట. మంచిదైతే రాలేదు. అండ్ ఇదొచ్చేసి 2000 ఉంది. అంటే నాకు తెలిసి అంతగనం ఎక్కువ డబ్బులైతే ఇవ్వకుండొచ్చు. లెవెల్స్ అప్‌గ్రేడ్ చేసినా గూడా. లెవెల్ 30 చేశాను. 18,000 అయితే ఇస్తుందనమాట. అంటే నాకు తెలిసి ఇంకా మంచిగా డబ్బులైతే ఇవ్వట్లేదివి. అయితే ఫ్రెండ్స్ నేనేంటంటే నా దగ్గర 34 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఇంకా కొంచెం అయితే నా దగ్గర 40 మిలియన్స్ అయితే ఉంటాయన్నమాట. 40 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే వేరే ఒక ట్రైల్‌నైతే కొనుక్కోవచ్చు. అదొచ్చేసి 50 మిలియన్స్‌కి పర్పుల్ ట్రైల్ అయితే ఉంది. దాన్ని చూడండి ఇక్కడ 5% అయితే ఉందన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ షూస్ కూడా వేరే అయితే కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ బూట్స్ అయితే ఉన్నాయన్నమాట 50 మిలియన్స్‌కి. దీని స్పీడ్ వచ్చేసి 50 ఉంటది. అంటే డబుల్. ఇప్పుడు మనకు ప్రెజెంట్ వచ్చేసి ఎంతుంది స్పీడు 180 ఉంది కదా! మనకొచ్చేసి 300 వరకైతే ఉంటదన్నమాట. సో చూద్దాం. కొంచెం సేపు వెయిట్ చేస్తే మనకు 50 మిలియన్స్ అయితే అవుతుండొచ్చు. ఓకే. ఫైనల్లీ మనకొచ్చేసి 62 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఇక నేనేంటంటే ఎలక్ట్రిక్ బూట్స్‌నైతే కొనుక్కుంటున్నాను. ఓకే గైస్. ఫైనల్లీ ఇదిగో చూడండి 450 స్పీడ్ వస్తుంది. చూస్తున్నారు కదా! ఒక్కొక్క సెకండ్‌కి అంతగానం స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా 50 మిలియన్స్ అయినాయి అనుకోండి. అప్పుడొచ్చేసి మనం ఏంటంటే ప్రెజెంట్ మన దగ్గర గ్రీన్ ట్రైల్ అయితే ఉంది కదా! పర్పుల్ ట్రైల్‌ని అయితే కొనుక్కోవచ్చు. అప్పుడొచ్చేసి ఇంకా చాలా స్పీడ్ అయితే వస్తదన్నమాట ఒక్కొక్క సెకండ్‌కి. అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే కొద్దిసేపు వెయిట్ చేద్దాం. లేకపోతే ఇక్కడ ట్రెడ్‌మిల్ ఉంది కదా! దీనిపైన కొంచెంసేపు నిలబడితే మన స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతది. దానివల్ల లెవెల్స్ అయితే అప్‌గ్రేడ్ అవుతాయన్నమాట. లెవెల్ 60 అయితే మనం ఏంటంటే ఇంకోసారి రీబర్త్ కొట్టొచ్చు. అప్పుడు రీబర్త్ కొట్టామనుకో ఇంకా ఎక్కువ స్పీడ్ వస్తది. ప్రెజెంట్ వచ్చేసి మనది లెవెల్ 50 అయితే ఉంది కదా! ఇక్కడ నేనేంటంటే నా దగ్గర 52 మిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట డబ్బులు. దీంతో వచ్చేసి నేను పర్పుల్ ట్రైల్‌ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి 750 స్పీడ్ వస్తుంది ఒక్కొక్క సెకండ్‌కి. ఇంతకుముందు 450 వచ్చినాయి కదా! సో 300 పెరిగిందన్నమాట. ఓకే గైస్. ఇప్పుడు మనం ఫాస్ట్‌గా లెవెల్ 60కి అయితే చేరుకోవచ్చు. ఫైనల్లీ ఫ్రెండ్స్ మనం వచ్చేసి లెవెల్ 60 వరకైతే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నాకు ఫ్రీగా రివార్డ్స్‌లలో ఇంకోటైతే వచ్చిందన్నమాట. దీని పేరు వచ్చేసి ఓది దిన్. అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నాకొచ్చేసి సీక్రెట్ బ్రెయిన్ రాట్ అయితే రివార్డ్స్‌లలో వచ్చిందన్నమాట. సో దీన్నొచ్చేసి నేను ఇక్కడైతే పెట్టేస్తున్నాను. అండ్ ప్రెజెంట్ వచ్చేసి నా లెవెల్ కూడా చూడండి 60 అయితే అయింది. ఇప్పుడు మనం రీబర్త్ కూడా కొట్టొచ్చు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నేనేంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని చూస్తాను. ఎన్ని ఉంటాయో తెలుస్తుంది. సో మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అరే గైస్ ఇదిగో చూడండి $448 మిలియన్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే అందులో కొన్ని డబ్బుల్ని ఇక్కడ ఈ బ్రెయిన్ రాట్ ఉంది కదా! సీక్రెట్ బ్రెయిన్ రాట్ మనకేంటంటే ఇది ఫ్రీగా రివార్డ్స్‌లలో వచ్చిందన్నమాట. సో దీని లెవెల్స్ అయితే నేను అప్‌గ్రేడ్ చేస్తున్నాను. లెవెల్ వచ్చేసి ఓకే 27 చేశాను. అండ్ ఇది చూడండి ఒక్క సెకండ్‌కి $1 మిలియన్ ఇస్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ షూస్‌ని ఎప్పుడు పర్చేజ్ చేయాలంటే 6 బిలియన్స్‌కి అయితే పర్చేజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ట్రయల్స్‌లలో కూడా నెక్స్ట్ దాన్ని మనం 500 మిలియన్స్‌కి అయితే కొనొచ్చనమాట. సో నా దగ్గర 500 మిలియన్స్ అయితే నెక్స్ట్ టైమ్ అయితే అవుతుండొచ్చు. చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెజెంట్ నాది లెవెల్ 60 ఉంది కదా! అంటే మనం చాలా స్పీడ్‌గా అయితే ఉరుకుతాము. ఇదిగో చూడండి. చాలా స్పీడ్‌గా అయితే వెళ్తున్నాం కదా! సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే అన్నిటిని తప్పించుకుంటూ చాలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఎంత దూరం వరకు వెళ్తామో. ఫైనల్లీ ఫ్రెండ్స్ నేను 7th స్టేజ్‌ని దాటుకొని స్టేజ్ 8కి అయితే వచ్చేసాను. ఇప్పుడు పదండి దీని నుంచి కూడా మనం తప్పించుకొని వెళ్ళొచ్చనమాట. ఓకే. ఫైనల్లీ ఇదిగో చూడండి 8th స్టేజ్‌ని కూడా తప్పించుకొని వచ్చేసాను. కాకపోతే ఇక్కడ 9th స్టేజ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇది ఎలా ఉంటుందో చూసుకోవాలి. అంటే కింద నుంచి ఒకటైతే వస్తుందన్నమాట. అప్పట్లోపు మనం ఏంటంటే ఈ స్టేజ్‌ని కూడా దాటుకొని వెళ్ళాలి. స్పీడ్‌గా వెళ్ళాలి గైస్. ఇదిగో చూస్తున్నారు కదా! నేను చాలా స్పీడ్‌గా అయితే వచ్చేసాను. హమ్మయ్య! నేనేంటంటే ఇంకా కొంచెం ఉంటే దానికైతే దొరికేవాడిని. అండ్ ఓకే గైస్. ఇక్కడ దీన్ని దాటుకుతామా లేదా తెలియట్లేదు కానీ ట్రై చేస్తాను. ఓకే. అబ్బా! అరే గైస్ దాన్నైతే మనం దాటలేము. నాకర్థమైపోయింది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి అయితే ట్రై చేస్తాను. కానీ ఏంటంటే నేను ఇప్పుడు ఎక్కువగా ట్రై చేయనమాట. సో ఇక్కడొచ్చేసి 9th స్టేజ్‌నైతే దాటాం కదా ఇంతకుముందు. అంతవరకైతే వచ్చేసాను. ఇదొచ్చేసి 10th స్టేజ్ కదా! దీన్నైతే దాటలేకపోతున్నాం. అందుకే ఇక్కడ నేనేంటంటే రోల్ లక్కీ బ్లాక్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి లక్కీ బ్లాక్ వస్తదో. ఇందులో చూడండి మనకు మళ్ళీ ఏంటంటే ఇంతకుముందు ఒకటి సీక్రెట్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది కదా! అలాంటిదైతే వచ్చిందనమాట.
అండ్ పర్లేదు గైస్, ఎందుకంటే మన దగ్గర ఈ సీక్రెట్ బ్రెయిన్ రాట్ చూడండి, లెవెల్స్ అప్గ్రేడ్ చేస్తే 1 మిలియన్స్ ఇస్తుంది కదా ఒక్క సెకండ్కి. సో చూద్దాం ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తుందో. అంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్ వస్తుంది, కానీ అది ఏంటో తెలియదు అనమాట. 1 lakh అయితే ఇస్తుంది లెవెల్ 1 నుంచి. అండ్ దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ఏదైనా ఒక దాని ప్లేస్ లో రీప్లేస్ చేద్దాం. ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 25 చేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే 1.1 మిలియన్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అంటే ప్రెసెంట్ వచ్చేసి మన దగ్గర చాలా ఫాస్ట్ గా అయితే డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ నా బేస్ లో వచ్చేసి మంచిగా లేని బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 5 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకున్నాను. ఈ 5 బ్రెయిన్ రాట్స్ వచ్చేసి ఇక్కడ సెల్ చేసిస్తాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈసారి మళ్ళీ నేనైతే ట్రై చేస్తాను. ఎందుకంటే మనం అక్కడ మంచి మంచి లక్కీ బ్లాక్లు అయితే వస్తున్నాయి కదా, అంటే సీక్రెట్ లక్కీ బ్లాక్లు అయితే వస్తున్నాయి అనమాట. అందుకే నేనైతే మళ్ళీ వచ్చేసాను. అండ్ ఇంకోసారి అయితే చూద్దాం. ఈసారి మళ్ళీ మనకు ఓకే, ఈసారి మితిక్ది అయితే వచ్చింది. సీక్రెట్ వస్తే బాగుండేది, కానీ చూద్దాం గైస్. ఈ మితిక్ దాంట్లో కూడా మనకు మంచి బ్రెయిన్ రాట్ వస్తుందేమో అనుకుంటున్నా, కానీ నాకు తెలిసి అంత మంచిదైతే రాకుండొచ్చు. ఓకే పర్లేదు గైస్, మనకి ఏంటంటే ఒకటి త్రాలలో అయితే వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. దీన్ని వచ్చేసి ఇక్కడ పక్కకైతే పెట్టేద్దాం. అండ్ అలాగే దీని లెవెల్స్ కూడా అప్గ్రేడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీని లెవెల్ ని అలాగే దీని లెవెల్ ని 30 వరకు అప్గ్రేడ్ చేసాను. అండ్ ఇవి చూడండి 2,95,000 అయితే ఇస్తున్నాయి అనమాట. కానీ ఇవి మాత్రం సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ కాబట్టి 13 lakhs ఇస్తున్నాయి ఒక్క సెకండ్ కి. అంటే చాలా డబ్బులు అయితే ఇస్తున్నాయి అనమాట. అండ్ పదండి గైస్, ఇప్పుడు నేను ఏంటంటే రీబర్త్ కొడదామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రీబర్త్ కొట్టామనుకోండి, అప్పుడు వచ్చేసి మన స్పీడ్ ఇంకా చాలా ఎక్కువగా అయితే వస్తుంది అనమాట. ఈసారి చూడండి 1K అయితే వస్తుంది అనమాట. సో ఇంతకుముందు 750 అయితే వచ్చేది కదా, ఇప్పుడు చూడండి లెవెల్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, జస్ట్ 1 నుంచి 32, 33 వరకు అయితే వచ్చేసాం గైస్. చూడండి మళ్ళీ మన లెవెల్ వచ్చేసి మనం 50 వరకు అయితే ఇంక్రీజ్ చేసేసుకున్నాము. ఇంకా 10 అయితే ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. దాని గురించి అయితే తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు రివార్డ్స్ లలో స్ట్రాబెరీ ఎలిఫెంట్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని అయితే కలెక్ట్ చేసుకుందాం గైస్. అండ్ ఈ స్ట్రాబెరీ ఎలిఫెంట్ వచ్చేసి మనకు ఎటర్నల్. అండ్ ఓకే, దాన్ని వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడైతే పెట్టేద్దాం. ఇది మనకు చూడండి స్టార్టింగ్ లోనే 4,40,000 ఇస్తుంది. ఇదిగో చూడండి దీని లెవెల్ వచ్చేసి 30 వరకు అయితే ఇంక్రీజ్ చేసాను. అండ్ ఇది మాత్రం చాలా డబ్బులు ఇస్తుంది, 7 మిలియన్స్ ఇస్తుంది అనమాట ఒక్క సెకండ్ కి. అంటే ఇది ఒక్కటే బ్రెయిన్ రాట్ చాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా నా బేస్ లో, వీటన్నిటికన్నా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తుంది అనమాట, ఇది ఒక్కటి మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర వచ్చేసి చూస్తుండగానే 1 బిలియన్ అయితే అయ్యేటట్టు ఉన్నాయి. ఒకసారి చూద్దాము. ఓకే, $1 బిలియన్ అయితే అయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే 500 మిలియన్స్ కి రెడ్ ట్రైల్ అయితే కొనుక్కుందాం. ఓకేనా, సో దీనికి వచ్చేసి 8% అయితే ఉందన్నమాట. అండ్ ఇదిగో చూడండి 1K వచ్చేది కదా ఇంతకుముందు స్పీడ్, ఇప్పుడు వచ్చేసి 1.6K అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనం ఏంటంటే వేరే బూట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో వేరే కొనుక్కోవాలంటే మనకు రోబో బూట్స్ అయితే ఉన్నాయి 6 బిలియన్స్ కి. మన దగ్గర ఇంతట్లో 6 బిలియన్స్ అయితే అయ్యేలాగా అనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ 9th స్టేజ్కి అయితే వచ్చేసాను. ఇందులో నాకు ఏంటంటే గోల్డెన్ పవర్ అయితే వచ్చింది. అండ్ కాస్మిక్ లక్కీ బ్లాక్ అయితే వచ్చిందనమాట. సో కాస్మిక్ అంటే ఎక్కువనా తక్కువనా ఒకసారి చూద్దాము. నాకు తెలిసి తక్కువనేమో అనుకుంటున్నా, కానీ చూద్దాం గైస్. ఇది ఎన్ని డబ్బులు ఇస్తుంది? ఓకే పర్లేదు గైస్, 93,000 అయితే ఇస్తుంది. అంటే లెవెల్ 1 నుంచే. దీని లెవెల్స్ వచ్చేసి మనం అప్గ్రేడ్ చేసామంటే మిలియన్స్లలో ఇస్తుందేమో అనుకుంటున్నా. ఫైనల్లీ ఫ్రెండ్స్, దీని లెవెల్ వచ్చేసి 30 వరకు అప్గ్రేడ్ చేసాము. అండ్ ఇది చూడండి 1.5 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటితో పాటుగా డబ్బులు అయితే ఇస్తుంది. అండ్ పర్లేదు, నా దగ్గర ఏంటంటే ఇప్పుడు బిలియన్స్లలో మనీ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవైతే వరస్ట్ యూనియన్ అనమాట. వీటి ప్లేస్ లోనే మనం ఇంకా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి మళ్ళీ 9th స్టేజ్ ని దాటేసి ఇక్కడికైతే వచ్చేసాను. మరి చూద్దాం ఈసారి మనకు ఓకే మితిక్ది అయితే వచ్చిందబ్బా. మితిక్ది కాకుండా మనకి ఇంకా వేరేది వస్తే బాగుండేది. అండ్ ఇక్కడ వచ్చేసి 5 మిలియన్స్ కి మనం ఇంకోసారి రోల్ అయితే క్లిక్ చేయొచ్చు. అయితే గైస్, మనం ఏంటంటే డబ్బులు అయితే చూసుకుందాం. అరే నాకేంటి ఫ్యాంటమ్ దని ఏదో లక్కీ బ్లాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ అనుకుంటా. ఒకసారి చూద్దాం, ఇక్కడ నాకు చేతిలో కనిపించట్లేదేంటి? అరే గైస్ చూద్దాం, ఇది వచ్చేసి నాకు తెలిసి చాలా పవర్ఫుల్ లక్కీ బ్లాక్ అనుకుంటున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఫ్యాంటమ్ దంటే అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి 1.25 మిలియన్స్ ఇస్తుంది లెవెల్ 1 నుంచే. అరే ఫ్రెండ్స్, ఏంటబ్బా ఇది ఇంతగానో పవర్ఫుల్. మన దగ్గర ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఎటర్నల్ బ్రెయిన్ రాట్ స్ట్రాబెరీ ఎలిఫెంట్. ఇది కూడా మనకి ఏంటంటే జస్ట్ 4 lakhs ఇచ్చింది లెవెల్ 1 కు. ఇది మాత్రం 15 lakhs లెవెల్ 1 కే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే మళ్ళీ 9th స్టేజ్ ని దాటేసి 10th స్టేజ్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూద్దాం గైస్, ఈసారి మనం ఏంటంటే లక్ అయితే చూద్దాము. ఈసారి మళ్ళీ మనకు అలాంటిది వస్తే బాగుంటుంది అనమాట. ఫ్యాంటమ్ ది కింద అయితే ఉండే రాలేదు. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రోల్ అయితే క్లిక్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు చాలా తెచ్చుకున్నాను, 1.1 బిలియన్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో చూద్దాం, ఈసారి మళ్ళీ నాకు ఎటర్నల్ అయితే వచ్చింది. ఇది వద్దు, మళ్ళీ ఇంకోసారి రీరోల్ అయితే చేద్దాం. నాకేంటంటే మంచిది రావాలన్నమాట. సీక్రెట్ అయితే వచ్చింది. సీక్రెట్ ఇది తీసుకెళ్దామా? సీక్రెట్ దాంట్లో మంచి అయితే వస్తాయి అనమాట. కానీ చూద్దాం గైస్, ఇంకోసారి రోల్ అయితే క్లిక్ చేద్దాం. మనకేంటంటే ఫ్యాంటమ్ అయితే రావట్లేదు. ఫ్యాంటమ్ నిజంగా చాలా డబ్బులు అయితే ఇచ్చింది.
సో చూద్దాం, నా దగ్గర చాలా డబ్బులున్నాయి కాబట్టి వచ్చేంత వరకు నేను క్లిక్ చేస్తాను. అండ్ అలాగే ఇందులో మనకేంటంటే సెలెస్టియల్ లక్కీ బ్లాక్స్‌లో గూడా కనిపిస్తున్నాయి. అరే ఫ్రెండ్స్! ఇది చూడండి, ఫైనల్లీ నేను చాలా సార్లు క్లిక్ చేసిన తర్వాత ఫాంటమ్‌దయితే వచ్చిందనమాట. సో ఫైనల్లీ దీన్నైతే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ చూద్దాం గైస్. నేనేంటంటే జస్ట్ 100 మిలియన్స్ మాత్రం యూజ్ చేశాను. అండ్ చూద్దాం. ఇందులో వచ్చేసి మళ్ళీ మనకేంటంటే చాలా మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తదేమో అనుకుంటున్నా. అండ్ ఓకే. దీనికొచ్చేసి ఏదో పవర్ గూడా ఉంది. చూడండి గైస్, 1.6 మిలియన్స్ ఇస్తుందిది. అండ్ దీన్నొచ్చేసి మనం దేని ప్లేస్‌లో పెడదామంటే ఇక్కడ ఓకేనా? దీని ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ అయితే చేసేద్దాం. అండ్ ఓకే గైస్. దీని లెవెల్‌ని చూడండి. దీని లెవెల్‌నొచ్చేసి 27 చేశాను. అండ్ ఇది చూడండి 18 మిలియన్స్ ఇస్తుందనమాట. అంటే మన బేస్‌లో ఉన్న దాంట్లో హైయెస్ట్ అంటే అదే. అండ్ ఇక్కడొచ్చేసి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర 5 బిలియన్స్ అయితే ఉన్నాయి. ఆ 5 బిలియన్స్‌తో దీన్నైతే లెవెల్ అప్‌గ్రేడ్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను రోల్ చేసే ప్లేస్‌కైతే వచ్చేసాను. అండ్ ఈసారి చూద్దాం. నా దగ్గర 845 మిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాం, మళ్ళీ మనకేంటంటే ఇంకోసారి రీరోల్ అయితే చేద్దాం. మంచిదైతే అవ్వాలన్నమాట మనకి లక్కీ బ్లాక్. ఫైనల్లీ మళ్ళీ మనకేంటంటే ఫాంటమ్‌దైతే వచ్చింది గైస్. ఓకే. పదండి, పదండి. ఓకే, బేస్ దగ్గరికైతే వచ్చేసాం. అండ్ ఈ ఫాంటమ్ దాంట్లో ఈసారి చూద్దాం. ఈసారి మనకి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తదో. ఓకే. ఇంతకుముందు వచ్చింది కదా బ్రెయిన్ రాట్. సేమ్ అలాంటిదే వచ్చిందన్నమాట. చిల్లి. సో దీన్నొచ్చేసి మనం ఇక్కడైతే పెట్టేద్దాం. ఎందుకంటే ఇవి వరస్ట్ అయితే ఉన్నాయి గదా! సో దీన్నొచ్చేసి ఇక్కడైతే పెట్టేసాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇవి ఉన్నాయి గదా! వీటినైతే తీసుకుందాం గైస్. ఇదోటి అండ్ అలాగే ఇదోటి. అండ్ ఇక్కడ ఇది గూడా అన్నమాట. ఇది గూడా మనకేంటంటే తక్కువ డబ్బులైతే ఇస్తుంది. అండ్ ఓకే. ఇవన్నీ గూడా మనకు మిగతాయన్ని మిలియన్స్‌లలో ఇస్తున్నాయన్నమాట. పర్లేదు. పదండి, మనం ఏంటంటే ఈ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి గదా! సో ఈ బ్రెయిన్ రాట్స్‌ని వచ్చేసి మనం ఇక్కడ సెల్ చేసేద్దాం. ఓకే. ఫైనల్లీ బ్రెయిన్ రాట్స్ అన్నిటినైతే సెల్ చేసేసాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను డబ్బులైతే కలెక్ట్ చేసుకొని చూస్తాను. అప్పుడొచ్చేసి అరే! ఇది నా బేస్ కాదు గదా! సో నా బేస్ వచ్చేసి ఇదనమాట. నేను డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను. అప్పుడొచ్చేసి నా దగ్గర ఒక 6 బిలియన్స్ ఉన్నాయనుకో. ఓకే. ఫైనల్ నా దగ్గరొచ్చేసి 8 బిలియన్స్ ఉన్నాయి గదా! ఇక్కడ వేరే షూనైతే కొనుక్కుందాం గైస్. 6 బిలియన్స్‌కి రోబో బూట్స్ అయితే ఉన్నాయి. వీటినైతే కొనుక్కున్నాను. వీటి స్పీడ్ చూడండి, డబుల్ అయితే ఉంది. అంటే 100 అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా అరే గైస్! ఒకసారి షూస్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా మనకేంటంటే ఇంకా 5 బిలియన్స్ అయితే కావాలన్నమాట. సో 5 బిలియన్స్‌కి మనం ఏంటంటే వేరే ఒక ట్రైల్‌నైతే కొనుక్కోవచ్చు. గోల్డెన్ ట్రైల్‌ది. దానికొచ్చేసి మనకేంటంటే 15x అయితే ఉందన్నమాట. అంటే ఇంకా చాలా స్పీడ్ అయితే ఉంటుండొచ్చు. అర్రే గాయ్స్! ఇదిగో చూడండి. నాకెలాంటి లక్కీ బ్లాక్ వచ్చిందో. ఒక్కసారి ఇక్కడ చూడండి, సెలెస్టియల్ లక్కీ బ్లాక్ వచ్చిందన్నమాట. అంటే నేను మళ్ళీ ఇక్కడికొచ్చి రీరోల్ అయితే క్లిక్ చేశాను. ఫైనల్లీ చాలా సార్లు క్లిక్ చేసిన తర్వాత నాకు సెలెస్టియల్‌ది అయితే వచ్చింది. అంటే నాకు తెలిసి ఇది చాలా పవర్‌ఫుల్ అనుకుంటా. ఇదిగో చూడండి గైస్. చూద్దాం ఇందులో వచ్చేసి ఇది ఎన్ని డబ్బులిస్తదో. ప్రెజెంట్ నా లెవెల్ వచ్చేసి ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదని నేనైతే వెళ్ళాను. అండ్ ఇది చూడండి, లెవెల్ 1 నుంచే 7 మిలియన్స్ ఇస్తుంది. చూస్తున్నారు కదా! అండ్ దీన్నొచ్చేసి ఇక్కడ ప్లేస్‌మెంట్ చేద్దాం. అండ్ నా దగ్గర డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే ఓకే. 5 బిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి 5 బిలియన్స్‌తో మనం ఏంటంటే వేరే ట్రైల్‌నైతే కొనుక్కుందాం. ఓకేనా? గోల్డెన్ ట్రైల్‌నైతే కొన్నాను. అండ్ ఇక్కడ చూద్దాం. ఈసారి మనకేంటంటే స్పీడ్ చూడండి, 6K అయితే వస్తుందన్నమాట ఒక్క సెకండ్‌కి. అండ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్ ఉంది గదా! సెలెస్టియల్‌ది గైస్, నిజంగా చాలా అంటే చాలా సూపర్ కదా! ఓకే. ఇప్పుడు మనం ఈ సెలెస్టియల్ బ్రెయిన్ రాట్ ఉంది గదా! దీనికొచ్చేసి లెవెల్స్ అయితే అప్‌గ్రేడ్ చేద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనేంటంటే 10థ్ స్టేజ్‌నైతే దాటేసి ఇక్కడ వరకైతే వచ్చేసాను. ఇక్కడొచ్చేసి మనం రోల్‌నైతే క్లిక్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ 80 స్పీడ్ అయితే అడుగుతుందన్నమాట అది. ఎందుకంటే ఇక్కడ లెవెల్ చూడండి 80 అయితే ఉండాలంట. ప్రెజెంట్ నా లెవెల్ వచ్చేసి 65 మాత్రం ఉంది. అందుకే నేనేంటంటే ఇక్కడ రోల్‌నైతే క్లిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇందులో వచ్చేసి ఒకవేళ మంచిది రాలేదనుకోండి, మళ్ళీ మనం రోల్‌నైతే క్లిక్ చేయొచ్చు కదా! సో ఇక్కడ 10 మిలియన్స్ అన్నమాట. ఎందుకంటే ఒక స్టేజ్ ఇంక్రీజ్ అయ్యాం కాబట్టి. చూద్దాం. నా దగ్గర టోటల్‌గా 5 బిలియన్స్ అయితే ఉండే. అండ్ ఒకటి గోల్డెన్‌దొచ్చింది. అండ్ ఇక్కడ డైమండ్‌దొచ్చింది. అరే గైస్! చూస్తున్నారు కదా! 2 పవర్స్ వచ్చినాయి. అరే గ్యాలాక్సీ వచ్చింది. అరే ఏంటబ్బా ఇది మొత్తం. అరే కాస్మిక్‌దయితే వచ్చిందనమాట. రీరోల్ క్లిక్ చేస్తే ఇవన్నీ పోతాయా ఏంటి? ఒకసారి క్లిక్ చేద్దామా? క్లిక్ చేస్తున్నాను. అర్రే గైస్! అన్నీ పోయినాయబ్బా! సో అదొచ్చేసి ఎలాంటి బ్రెయిన్ రాట్ వస్తదో చూస్తే గూడా బావుండేదనుకుంటా. కానీ అన్నీ మిక్స్ ఉంటాయి గదా దానికి. కానీ ఫ్రెండ్స్ మిస్ అయిపోయాము. అంటే నాకు తెలీదు. అంటే నేను రీరోల్ క్లిక్ చేస్తే అన్నీ పోతాయా? పోవా? అని టెస్ట్ చేద్దామని క్లిక్ చేశాను. ఇంకోసారి చూద్దాం ఎప్పుడైనా సరే వస్తాయేమో. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఒకటి ఫాంటమ్‌దయితే వచ్చింది. దీన్ని తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. దీన్నైతే నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే నాకు సెలెస్టియల్ అయితే కావాలన్నమాట. సో ఇంకా నేనైతే రీరోల్ అయితే క్లిక్ చేశాను. ఫైనల్లీ ఇదిగో చూడండి. ఒకసారి క్లిక్ చేయగానే నాకు సెలెస్టియల్ అయితే వచ్చింది. ఒకవేళ నేను ఫాంటమ్ తీసుకుంటే అదే ఉండేదన్నమాట. సో ఓకే గైస్, ఫైనల్లీ దాన్నైతే క్లెయిమ్ చేసుకున్నాను. అండ్ చూద్దాం. ఇదొచ్చేసి సెలెస్టియల్ కాబట్టి నా దగ్గర సెలెస్టియల్ అయితే ఒకటో, రెండో ఉంది గదా! ఇదొకటే అనమాట. ఒకటుందనమాట. సో ఇదిగో చూడండి. మళ్ళీ మనకేంటంటే ఇంకొకటి సెలెస్టియల్ అయితే వచ్చేసింది. అండ్ దీన్నొచ్చేసి ఇక్కడైతే పెట్టేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, నా దగ్గర 4 బిలియన్స్ ఉన్నాయి కదా, దీని లెవెల్స్ వచ్చేసి అప్గ్రేడ్ చేద్దాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ తీసుకొచ్చిన సెలెస్టియల్ దానికి వచ్చేసి లెవెల్ 30 వేస్తే 114 మిలియన్స్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు తీసుకొచ్చింది వచ్చేసి లెవెల్ 30 వేస్తే 95 మిలియన్స్ అయితే ఇస్తుంది అనమాట. పర్లేదు, మనకి ఏంటంటే మిలియన్స్లలో డబ్బులు అంటే చాలా ఎక్కువ జనరేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే బిలియన్స్లలో వస్తున్నాయి అనమాట మనీ అనేది. అండ్ ఒకసారి ఇక్కడ చూద్దాము, మనకి వేరే షూస్ వచ్చేసి 175 బిలియన్స్ ఉంటే అప్పుడు మనకు వేరేవి లైట్ బూట్స్ అయితే ఉన్నాయి అనమాట, అవైతే వస్తాయి. ఆ తర్వాత సూపర్ బూట్స్ ఉన్నాయి, ఆ తర్వాత డైమండ్ బూట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకు ట్రైల్స్లలో కూడా ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. రెయిన్బో ట్రైల్ ఉంది, అలాగే వైడ్ ట్రైల్ అయితే ఉందన్నమాట. మనం చాలా వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇంతవరకు అయితే కొట్టేసాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసుకోవాలో వద్దా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకటి గోల్డెన్ పవర్ వచ్చింది, ఇంకోటి డైమండ్ పవర్ వచ్చింది, అండ్ కాకపోతే ఎటర్నల్ లక్కీ బ్లాక్ వచ్చింది అనమాట. కానీ చూద్దాం గైస్, ఒకవేళ మనం దీన్ని తీసుకుంటే మనకు చాలా డబ్బులైతే వృధా అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ డబ్బులు ఇస్తుందో ఇవ్వదో తెలియట్లేదు. అవేంటంటే మనకు మిలియన్స్లలో ఇచ్చాయి, కానీ ఇది వచ్చేసి ఎంత ఇస్తుంది? ఇది కూడా మనకు పర్లేదు, 900కే అంటే పర్లేదు గైస్, మనకి ఏంటంటే ఎక్కువ డబ్బులే ఇస్తుంది. అండ్ దీన్ని వచ్చేసి మనం ఓకే ఇక్కడ ప్లేస్మెంట్ చేద్దాం. ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 30 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ ఇది చూడండి 15 మిలియన్స్ ఇస్తుంది అనమాట. పర్లేదు గైస్, ఇక్కడ మనకి ఏంటంటే తక్కువగా ఇచ్చేయంటే కాస్మిక్ ఉంది, సీక్రెట్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎటర్నల్ కాబట్టి, అలాగే డైమండ్ పవర్ ఉంది కాబట్టి ఎక్కువగా డబ్బులు అయితే ఇస్తుంది. ఈ స్ట్రాబెరీ ఎలిఫెంట్ ఉంది కదా, దానికి ఎలాంటి పవర్ లేదు కాబట్టి తక్కువగా ఇస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి దగ్గర వచ్చేసి 33 బిలియన్స్ అయితే ఉన్నాయి కదా. నేను ఏంటంటే జస్ట్ టెలిపోర్ట్ అయితే కొడుతున్నాను, స్టేజ్ 11కి వెళ్తున్నాను. సో చూడండి, ఫైనల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం కదా. ఇక్కడ మనం ఏంటంటే రోల్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు అయితే ఉండాలి, అప్పుడు మనం ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుందామంటే చాలా టైం పడుతుంది. అరే గైస్, ఇది చూడండి, ఫైనల్లీ మనకి ఏంటంటే గోల్డెన్, డైమండ్, గెలాక్సీ 3 వచ్చినాయి. అండ్ అలాగే లావా కూడా వచ్చింది గైస్, ఇదిగో చూడండి. కానీ ఏంటంటే లక్కీ బ్లాక్ ఇంకా కొంచెం బెటర్ దొస్తే బాగుండేది. కాస్మిక్ అయితే వచ్చిందనమాట. కానీ పవర్ చూడండి, గోల్డెన్, డైమండ్, గెలాక్సీ, లావా, ఈ మూడుట్లలో ఈ 4 కదా, 4ట్లలో ఏదైనా ఒక పవర్ అయితే ఆ లక్కీ బ్లాక్ అయితే వస్తుండొచ్చు. కానీ ఏంటంటే అది బెటర్ దొస్తే బాగుండేది. కాస్మిక్ అయితే వచ్చిందనమాట. సో చూద్దాం గైస్, లావాదైతే నాకు తెలిసి ఇది లావాది అనుకుంటున్నాను. ఓకే, ఇదిగో చూడండి, లావా బ్రెయిన్ రాట్ అయితే వచ్చిందనమాట. కానీ 3 లాక్ మాత్రమే ఇస్తుంది, అంటే వరస్ట్ అనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అదే కాస్మిక్ ది గోల్డెన్ది, దానిలాగే ఇది కూడా అనమాట. 1 మిలియన్ అలా అయితే ఇస్తుండొచ్చు. నాకు ఇది వద్దు గైస్. ఇక్కడ ఏంటంటే నేను డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటాను. సో చూద్దాం మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుంటే ఎన్ని ఉంటాయో. ఫైనల్లీ ఫ్రెండ్స్, నా దగ్గర వచ్చేసి 177 బిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం వేరే బూట్స్ అయితే కొనుక్కోవచ్చు. దాని నుంచి మనకు స్పీడ్ ఎక్కువగా వస్తుంది అనమాట. ప్రజెంట్ రోబో బూట్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి చూడండి 100 స్పీడ్ ఉంటే, ఇక్కడ వచ్చేసి లైట్ బూట్స్ అయితే ఉన్నాయి అనమాట. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే 250 స్పీడ్ అయితే వస్తుంది. దీన్ని అయితే కొనుక్కుందాం. ఓకే గైస్, ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు మనకు 6K వచ్చిండే కదా, ఇప్పుడు చూడండి 15K అయితే పెరుగుతుంది అనమాట ఒక్కొక్క సెకండ్ కి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి స్టేజ్ 10 వరకు అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి 11th స్టేజ్ అనమాట. సో దీని నుంచి అయితే మనం వెళ్ళలేం కదా. ఇక్కడ వచ్చేసి లెవెల్ 8 అయితే రిక్వైర్డ్ అడుగుతుంది. మన దగ్గర 75 అయితే ఉంది కదా. సో ట్రై చేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఫస్ట్ టైం అయితే ఓడిపోయాను. అండ్ మళ్ళీ వచ్చి ట్రై చేద్దాం. నాకు తెలిసి ఈసారి అయినా సరే మనం విన్ అవుతామేమో అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి స్టేజ్ 1 కదా, చూడండి ఎంత ఈజీగా దాటిస్తున్నామో. ఇవన్నీ స్టేజ్లు కూడా చూడండి గైస్. అరే, ఇక్కడ మనం ఏంటంటే బ్రిడ్జ్ అయితే ఉంటుంది కదా, నేను మర్చిపోయి అలాగే వెళ్ళాను. అండ్ ఈసారి మళ్ళీ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ స్టేజ్కి అయితే వచ్చేసాను. అండ్ ఈసారి చూద్దాం. ఈసారి వచ్చేసి మనం ఏంటంటే అంత దూరం అయితే వెళ్ళలేకపోయాం కదా. సో నాకు తెలిసి అరే గైస్, మనం వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే మన లెవెల్ వచ్చేసి 80 అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. అంత దూరం అయితే జంప్ చేయలేకపోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే మన బేస్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో చూడండి, నేను వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అయితే కట్టేశాను. అండ్ ఒకసారి పైనకి వెళ్ళి చూద్దాము. ఓకే గైస్, ఇది చూడండి, పైన వచ్చేసి బాగానే ఉంది కదా బేస్. ఇక్కడ గ్లాసెస్ ఫెన్సింగ్ తోనైతే ఉందన్నమాట. అండ్ ఇంకా మనం ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చా ఒకసారి చూద్దాం. ఓకే, ఇంకా మనం ఏంటంటే లెవెల్ 4 వరకు అయితే అప్గ్రేడ్ చేసేసాను. అంటే మనకు పైన స్లాట్లు ఉన్నాయి కదా, అవైతే కొనుక్కుంటున్నాం అనుకుంటా. ఓకే గైస్, అర్థమైపోయింది. అయితే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా, ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సేపటి నుంచి గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఖచ్చితంగా దీని అయితే పార్ట్ 2 అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి రేపు ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.